మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, 2025 చివరికి వచ్చేసాం. డిసెంబర్ మాసం విశేషంగా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు సంవత్సరం మొత్తం కూడా చాలామంది. సో చివరిలో మరి వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? తీపి జ్ఞాపకాలు ఏదైనా ఉంటాయా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులే వెంటాడుతూ ఉంటాయి? ఓవరాల్గా ఏం చెప్తారు ఈ 40 వేల గురించి? సో వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు తీపి కవరేనండి. ఈ హోల్ ఇయర్ బిగినింగ్ నుంచి నేను వీళ్ళకి బాగుంటుంది అని చెప్తూ ఉన్నాను. ఎవరికైనా బాగలేదంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే 100% మీదే. దేవుడు మనకు ఒక సిస్టాన్ని ఇచ్చారు, బ్యూటిఫుల్ సిస్టమ్. ఇంత అద్భుతమైన సిస్టాన్ని ఇచ్చే ఒక కల్చర్ కానివ్వండి, ఆ ధర్మం వేరే ఎక్కడా లేదండి. మనకే ఉంది. పుట్టిన వెంటనే జన్మ జాతకం చూపించుకోవటం. ఎట్లాంటి వాళ్ళని పుట్టిన వెంటనే జాతకం చూపించుకుంటారు. ఆ యొక్క మన పెద్దవాళ్ళు అది మనకి నేర్పారనమాట. దాన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్ళాలి. చాలామందికి ఏంటంటే అంతవరకే వాడుకోవటం తెలుసు. వృషభ రాశి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ 2025 ద బెస్ట్. వాళ్ళు కనుక కంపేర్ చేసుకుంటే ఈ హోల్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే, అంతకుముందు ఇయర్తో రిలేటివ్ గ్రాఫ్ వేసుకొని చూస్తే ఆ గ్రాఫ్లో వీళ్ళ తెలిసిపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇన్ కేసు రాలేదు అనుకుంటే వీళ్ళకి ఇంకా 6 months బెస్ట్ టైం ఉంది. ఈ టైంలో న్యూ ఇయర్లో వచ్చే 2026లో ఇంకా లైఫ్ బాగుండాలని ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకొని మీ హారోస్కోప్ని స్క్రూటైజ్ చేసుకోండి. తెలుసుకోండి ఫస్ట్ ఎందుకు వెళ్ళలేదు, వాట్ ఈజ్ అబ్స్టకల్ అని దాన్ని తెలుసుకోవటమే ఫస్ట్ సగం సక్సెస్. దెన్ పరిహారాలు ఇమీడియట్గా 100% రిజల్ట్ వస్తాయి. తర్వాత మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే ఇందులో ఈ డిసెంబర్ మంత్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఈ 2025 లాస్ట్ మంత్ కాబట్టి ఒకటారి మనకి ఇంట్రోస్పెక్షన్, ఓకే, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గ్రోత్ ఉండాలి కదా. గ్రోత్ లేకపోతే ఎందుకు? అందులో ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ఏంటంటే కెరియర్లో బాగుండాలి, ధనం బాగుండాలి, ఎంత లగ్జరీ మేము అనుభవించాము లేకంటే కష్టాలు పడ్డాము, ఫైనల్గా మనం ఎంత బ్లిస్ఫుల్గా ఉన్నాం, అదే కదా మోక్షం అంటే. హౌ వీ యూటిలైజ్ ఫర్ అస్, హౌ వీ బికమ్ యూజ్ఫుల్ టు ద సొసైటీ అన్నదే కదా మోక్షం అంటే. సో మనం ఏడుస్తూ కూర్చుంటే ఇంక సమాజానికి ఏం చేస్తాం, మిగతా వాళ్ళకి ఏం చేసేస్తూ ఉంటాము. సో వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా బాగుండాలి. ఇట్స్ రిలేటివ్ గ్రాఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో కంపేర్ చేసుకుంటే బాగలేదు అంటే ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోండి. నెక్స్ట్, ఈ వృషభ రాశి ఈ డిసెంబర్ మంత్లో ఒకటి లాస్ట్ మంత్, రెండోది 16th నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం ఇప్పుడు మనకు అన్ని మాసాలు చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం, ఒక్క ధనుర్మాసం మాత్రం సూర్యమానం ప్రకారం చేసుకుంటూ ఉంటాం. సో ఈ టైంలో హరిదాసులు రావటము, అక్కడ నుంచి ఆ ధనుర్మాసం నుంచి మనకి వెళ్ళమంటే ముగ్గులు, రంగోలీలు, ముగ్గులు పోటీలు ఇవన్నీ చేస్తారు. అక్కడ నుంచి ఇంకా మనకి సంక్రాంతి యొక్క శోభ స్టార్ట్ అయిపోతుంది. కొత్త అల్లుడు ఇంకా అదంతా మనకు నెక్స్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో వృషభ రాశి కనుక చూసుకుంటే కృతిక 2-3 పాదాలు, రోహిణి 1-2-3 పాదాలు, మృగశిర 1-2 పాదాలు అంతా మనకు వృషభ రాశిలో ఉంటారు. సో పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా ఊ వే ఓ అన్నంత పేర్లు అంతా ఇందులోనే ఉంటారు. వెంకటేశ్వర్ కానివ్వండి, చాలామంది పేర్లు ఉంటాయి, వీరు, వాసు, ఉమ, ఊర్వాసి, రకరకాల పేర్లన్నీ మనకి ఈ పేర్లు ఎక్కువగా కామన్గా ఉండే పేర్లు మన తెలుగు రాష్ట్రాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. ట్రెడిషనల్గా ఉన్న పేర్లు అంతా కూడా ఇందులోనే ఉంటాయి. అయితే ఈ మాసంలో ఆల్మోస్ట్ 6 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండబోతుందండి. బేసికల్గా ఈ మంత్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని తెలుసుకోవాలి. అందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు 7th హౌస్ నుంచి హౌస్లోంచి 8th హౌస్లోకి వెళ్ళిపోవడంతో శారీరకంగా ఏదో ఒక బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 8th హౌస్లో ఉండటంతో కొంచెం శరీరానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, లైఫ్కే ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల అపోజిషన్ లేదని కనుక పనిచేస్తే వద్దు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. శుక్రుని వల్ల యువత జన బాధ, అంటే జెంట్స్ అయితే యంగ్ లేడీస్తో వీళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే యంగ్ ఏమంటారు పురుషులు, ఓకే, మనకి మగవాళ్ళు అంటారు కదా, వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ, మీల ద్వారా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ప్రకారం మనకి ఏ ప్రకారంగా చూసుకున్నా, అయితే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి గురువు 3వ హౌస్లోంచి 2వ హౌస్లో షిఫ్ట్ అయ్యి ఉన్నారనమాట. ధన ప్రవాహం అయితే వస్తుంటుంది, మిగతా వాషి ఏ ప్రవాహంగా ఉన్నా కానీ. సో ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్సంటేజ్లో అడిగారు అనుకోండి, వీళ్ళకి ఒక 70% ఛాలెంజెసే ఉన్నాయి. ఒక గురుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు, మిగతా గ్రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాయని వీళ్ళు గమనించుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి 2nd హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటే
దుర్దోష శత్రు సంవాదో గమనాగమన విధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేత్ రవి అని చెప్తారు. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా వీళ్ళే వెళ్ళిపోయేసి శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. ఏదో స్మార్ట్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, దుర్దోషం చెడుద్దేశం వచ్చేస్తుందంట. శత్రువులతో వీళ్ళే గొడవ పెట్టుకుంటారు. ప్రయాణాలు కనుక చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి అమెరికాలో ఎన్ఆర్ఐలు నాకు ఎక్కువ వాళ్ళు కాల్స్ వస్తుంటాయి కాబట్టి నేను ఎక్కడున్నా వీళ్ళకి ఐటీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనకేమంటారంటే డౌన్ టైం అని చెప్పేసి ఒక 10-15 డేస్ సర్వర్లు అంతా పని చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తారు. ఈ టైంలో లాంగ్ వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. నాకు చాలామంది ఈ హోమాలకు వచ్చేళ్ళము వాళ్ళు ఏమండి నెక్స్ట్ మంత్లో మేము ఉండవండి, వెకేషన్కి వెళ్ళిపోతాం, అవన్నీ హోమాలు మాకు ఇప్పుడే చేసి పెట్టేసండి అని చెప్పేసి ఈ లిస్ట్ అంతా వచ్చేస్తున్నాయి ఎంక్వైరీస్. ఈ టైంలో ఇలా కొంచెం ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు చెక్ లిస్ట్ పెట్టుకోవటం, 1-2 సార్లు టికెట్లన్నీ కన్ఫర్మ్ చేసుకోవటం, అవి చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏదైనా ప్లాన్ బి కూడా ఇన్ కేసు లేకపోతే ఏంటి, ఇవన్నీ ఆల్టర్నేటివ్ పెట్టుకొని హరీగా వెళ్ళకుండా ప్లాన్డ్గా వెళ్ళడం చాలా ఉత్తమం. అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్లో సడన్గా వెళ్ళిపోయి ఆ ప్రయాణాలు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో అగైన్ ఇది మంచిది కాదు అని చెప్తారు. అంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడు కుజుడు. ఇక్కడ ఏమని చెప్తారు, ప్రవాస కార్యహాని సత్ కసారోగ పీడనం స్థాన నాశనం రుణచ్ఛేద అష్టమతే భవేత్ ధారాసుతి అని చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి పనులు జరగకుండా ఉండటం, దగ్గు విపరీతంగా రావటం, అప్పులు వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది, శత్రువులపైన విజయం వస్తుంది. సో ఇప్పుడల్లా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా ఉండాలి, ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ 7వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది అంటే ఇంట్లో మనకి తల్లి కానివ్వండి, అక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ది మన స్పౌస్ వైఫ్ కానివ్వండి, లేదంటే కూతురు కానివ్వండి, ఎవరో ఒకరి ద్వారా లేడీస్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇంత వైట్ రోజ్ వోల్ టైప్ లేడీస్ అనుకోండి, జెంట్స్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. అయితే మిగతా వాళ్ళకి కొంతమంది లవ్, రొమాన్స్ ఇలా మనకి న్యూ ఇయర్ కదండి, రకరకాల ప్రపోజల్స్ ఇవన్నీ చేసే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం లార్జర్ పిక్చర్ తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. బట్ ఈ మంత్ కొంచెం టఫ్గా ఉంటుంది, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంతవరకు అయితే మనం చెప్పుకోవచ్చండి. న్యూ ఇయర్ కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి చాలా వరకు కూడా ప్రాపర్టీస్ కొనుక్కోవాలని, లేదంటే రిస్క్ అయినా పర్వాలేదు, అంత ధనపరంగా అంత లేకపోయినా కూడా లోన్ తీసుకున్నా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళకేం చెప్తారు? వీళ్ళకైతే కళ్ళు మూసుకొని అలాంటి స్థిరాస్తులు ఇమీడియట్గా కొనుక్కోండి. ఇది బెస్ట్ ఇయర్ మీకు. ఈ టైం పోతే మళ్ళీ వస్తుందో లైఫ్లో అయితే ఖచ్చితంగా చెప్పలేము. అందులో 2 years తర్వాత వీళ్ళకి ఏలినాడ్స్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఈ వచ్చే 2 years గోల్డెన్ పీరియడ్ వృషభ రాశి వాళ్ళకి. ఈ టైంలో సాధించింది మీరు బెస్ట్గా సాధిస్తారు. ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కృతికా, రోహిణి, మృగశిర నక్షత్రం. ఇందులో ఫస్ట్ వీళ్ళకంతా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత లాభప్రదంగా కూడా ఉంటుంది మంత్ అంతా. అదే హెల్త్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ చూపిస్తుందండి నక్షత్రం ప్రకారం. ఇందులో కృతికా నక్షత్రం తీసుకోండి, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలకి హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా విషయాలంతా చాలా బాగుందని తెలుసుకోవచ్చు. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం, లగ్జరీగా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మిగతా విషయాలన్నింటిలోనూ చాలా బాగుంది. పెద్దగా ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లంగా ఉండాల్సిన టైం అయితే లేదు వీళ్ళకి. సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా ఏమన్నా? మనం ఆల్రెడీ చెప్పుకున్నామంటే దూర ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా ప్లానెడ్గా వెళ్ళాలి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్లో 8th హౌస్లో సరైన గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి భార్యాభర్తలు అక్కడికి వెళ్ళినా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది సహజం అనుకోండి, జనరల్గా పడుతూ ఉంటారు లాంగ్ ట్రావెల్లో పడినప్పుడు. ఇన్ కేసు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటాయి. కొంతమంది సార్ విదేశాల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాబ్స్ అన్నీ కోల్పోయి ఇప్పుడు పరిస్థితులు ఒకప్పుడులా లేవు. సో కోల్పోయినప్పుడు ఈ టైంలో అక్కడే ఉండాలా లేదంటే వెనక్కి వచ్చేయాలా అని తికమకలో ఉంటారు. సో ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్తారు ఈ రాశి? వృషభ రాశి వాళ్ళకు వాళ్ళు పోకుండా అక్కడే నుంచి వాళ్ళు బెల్ట్ కట్టుకొని, ఓకే, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంది, ఖచ్చితంగా రావాలి. ఇన్ కేసు సార్ వచ్చిన ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు తెలుస్తుంది. సార్ నాకు తెలిసి నా క్లయింట్స్ ఎవరికి ఎన్నికకి వచ్చే ఛాన్సే లేదు, నేను నో అనే చెప్తా. ఎంత కష్టపడి అంత చదువుకొని లోన్లు 20 లక్షలు 30 లక్షలు తీసుకొని అక్కడ దాకా వెళ్ళి ఎన్నిక రావటం ఏంటండి? నేను 100% అసలు రారండి. నాకు తెలిసిన వాళ్ళకి ఇలా డౌట్తో వచ్చిన వాళ్ళు కూడా మీరు అక్కడే నిలదొక్కొని ఉంటారని చెప్తాను. టైం చూస్తాను,
ఆ దశలో అవన్నీ సరిగా ఉంటే వెళ్ళండి, గుడ్ గో హెడ్ టైం స్పెండ్ చేయండి. లేదంటే కొద్దిగా ప్రతికూలంగా ఉందనుకోండి, ఇవి పూజలు చేసేసుకోండి, అయిపోతుంది. ఎందుకంటే ఫారిన్లో అడుగు పెట్టారంటేనే రాహు యొక్క ఏమంటారు బలం స్ట్రాంగ్గా ఉంటుంది. 12th హౌస్లో రాహు ఇవన్నీ ఉంది. సో అప్పుడు నేనేం చెప్తానంటే వాళ్ళకి రాహుకి ప్లస్ మన్యు పాశుపత అభిషేకం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. సో కొంతమంది సీనియర్లు పీపుల్ కూడా మిడ్ లెవెల్ పీపుల్ జాబులు పోయిన వాళ్ళు ఉంటారు. డోంట్ వరీ అండి, యూ విల్ గెట్ ఇట్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ప్యానిక్ అయిన అవసరం లేదు. ట్రంప్ అది చేశాడు, ఇంకో 6 months 1 year పోతే ట్రంప్ ఉంటాడో పోతాడో ఆల్రెడీ హీ లాక్డ్ ఇట్. సో అంత ఈజీ ఏం కాదండి సిస్టమ్ బయటికి రావడం. బట్ టైం మ్యాటర్, జస్ట్ వెయిట్. అందులోనూ వృషభ రాశి వాళ్ళకి అసలు నాకు తెలిసి 0.11% కూడా ఎవరైనా యూఎస్లో ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, రాని అవసరమే లేదు, అక్కడే ఉండండి, సెటిల్ అయిపోతారు. ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? పరిహారాలు వీళ్ళకి ఫస్ట్ పరిహారం ఏం చెప్తారంటేనండి, ఈ టైంలో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. ఇది అందరికండి, మీరు ఇందాక ఎన్ఆర్ఐలు అడిగారు, బిజినెస్ పీపుల్ అడిగారు, అందరికీ బాగుందండి. కానీ బాగలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఆరోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని. బట్ కుబేర పాశుపత అభిషేకం, స్వర్ణలక్ష్మి విశేష హోమం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గురువుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారండి. ఈ టైంలో ధన ప్రవాహం వస్తుంది, మ్యారేజ్ అవుతుంది, అన్నీ అవుతుంది. సో ఈ టైంలో ఇన్ కేసు ఎవరు కనుక ప్రాబ్లంగా ఉంటే, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం అని చేస్తానండి నేను. ఇది అల్టిమేట్ అండ్ ఫైనల్ అనమాట. 3 days ఉంటుంది. సంపూర్ణంగా జపం అవన్నీ చేయించి అభిషేకము హోమం చేస్తూ ఉంటాం. ఎవరికైనా కనుక ప్రమోషన్స్ కానీ ఇలాంటివి రావాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకం. వీటితో పాటు ఈ మధ్య నేను ఇవి కూడా చేస్తున్నాను, రాజశ్యామల. ఇంకెవరైనా శత్రుబాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణము. కొంతమందికి హెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అమృత మృత్యుంజయ విశేష హోమము, లేదంటే అభిషేకము, పాశుపతాలు ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. ప్రతి సమస్యకి సొల్యూషన్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సమస్యకి ఈ జ్యోతిష శాస్త్రం కరెక్ట్గా ఇస్తుంది. ఆ దశ ఏంటి, భుక్తి ఏంటి, ఏం నడుస్తుంది. ఆ దశానాథుని సరిగా లేనప్పుడు వనపూజలు చేయని ఆయన ఆపేస్తాడు. అండ్ ఈ పీరియడ్ దశలు చూసుకోవాలి. నాకు చాలామంది అదే చెప్తుంటారు, ఏమంటే మేము లలితా సహస్రనామం లాస్ట్ 8 ఏళ్ల నుంచి చెబుతారు, మరి ఈ బాధలు పడుతున్నాం ఏంటంటుంటారు. అలానే మేము కొంతమంది మేము నెట్లో ఈ వీడియోలో ఈ మంత్రం చెప్పారు, ఆ వీడియోలో ఆ మంత్రం చెప్పాను. నాకు మొన్న ఒక లేడీ ఒక ఆమె చేసింది పాపం, అనంతపురం నుంచి అంట, యంగ్ లేడీ, 2 ఏళ్ల నుంచి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంది. ఏం చేస్తున్నామంటే నాకు హెల్త్ బాగలేదంటుంది. ఏంటంటే ఏమేమి ఆది పనులు చేస్తుంటే కొంతకాలం లక్ష్మీ గణపతి, కొంతకాలం సాయిబాబా, కొంతమంది ఇన్ని పేర్లు చెప్తుంది, అన్నీ చేశానని చెప్పేస్తుంది. కానీ మొత్తానికి చేస్తుంది. అందుకని చెప్పేసి ఇలా కాకుండా ఒకసారి జాతకం చూసుకొని, మీకు చూడలేని ఇంకా చాలా ఉంటాయి, కావసరప దోషం, పితృదోషం, ఇవన్నీ చూపించుకొని, అవన్నీ పెద్ద ఖర్చేం కాదండి జనాలు. ఒక మైండ్ సెట్ కూడా ఉందమ్మో ఇవన్నీ చాలా కాస్ట్లీ అవుతుందని చెప్పేసి అవన్నీ చూపించుకొని ప్రస్తుతానికి వాళ్ళకి ఏ దశ, ఏ భుక్తి ఉంది, తర్వాత వృత్తికి సంబంధించిన రకరకాల ప్లానెట్స్ అవన్నీ చూసుకొని ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, ఆ దోషాలు నివృత్తి చేసుకొని అప్పుడు ఇష్టకామ్యానికి సరిపడడానికి పెళ్ళైతే దానికి సంబంధించిన హోమాలన్నీ చేయించుకొని ఆ తర్వాత క్షేత్ర దర్శనం చేసుకోవాలి. చాలామంది మాకేమేమండి మాకు చెప్పారండి, మాకు శ్రీకాళహస్తి వెళ్తున్నాము, లేకుంటే అరుణాచలం వెళ్తున్నాము, అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రాపర్గా ఆ సంకల్పం తీసుకొని దానికి అనుగుణంగా చేసుకుంటే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, రాకుండా ఏముండదు. ఎందుకంటే సామూహికంగా చేసేది వాళ్ళు సామూహికంగా చెప్తారు సంకల్పం, బట్ ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు కరెక్ట్గా చెప్తారు లగ్నం నుంచి ఏ ప్లానెట్ ఉంది ఏంటి అనేది. ఎప్పుడు ఏంటంటే అది సీక్వెన్స్ చాలామంది తెలవదండి. ఇప్పుడు నేనే పూజలు చేయించుకోవాలి, శని దశ నడుస్తుంది, శనికి సంబంధించిన ఫస్ట్ ఆయన ప్రేయర్ చేయాలి మనకు. అలానే మనకు కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, గురువులకి, తల్లికి, తండ్రికి ఈ పద్ధతిలో ముందు చేసుకొని, అలానే రెగ్యులర్ దేవతలకు పూజ చేసుకొని, అలానే జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇది కొంచెం టీడియస్ పెద్ద ప్రొసీజర్ లాగా ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చేస్తుందండి. అందులోనే నేనేం చెప్తాను, 35 to 45 ఇస్ ద మోస్ట్ ప్రెషర్స్ ఇది. ఎందుకంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మిడ్ లెవెల్లో మేనేజ్ చేసుకుంటారు. ఈచ్ డేస్ ఆర్ వెరీ ప్రెషర్స్. వాళ్ళు ఆల్రెడీ కొంచెం కొద్దిగా గొప్ప సెటిల్డ్ అయి ఉంటారు. మీరు ఎక్కడ లాక్ అయ్యి ఉంటే జ్యోతిష్ అల్టిమేట్ టూల్ ఫర్ యూ టు గో అండ్. సో ఈ టైంలో, ఈ న్యూ ఇయర్ టైంలో వృషభ రాశి వాళ్ళు ఇంకా వీళ్ళకి వచ్చే 6 months చాలా బ్యూటిఫుల్గా ఉంది, వచ్చే 1.5 year ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి ఎక్కడైనా లాక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ తీసుకోండి, ఒకసారి జాతకం చెక్ చేయించుకోండి. ప్రస్తుత కాలం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ 2026 కూడా మంచి విశేష ఫలితాలు రావాలని చెప్పి కోరుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.